కూరగాయల మార్కెట్ నుంచి అక్కడ సీదా పోతుంది కిసాన్ గల్లీకి. ఆ కిసాన్ గల్లీ పోగానే ఇక్కడ కూరగాయల మార్కెట్ ఇక్కడ లైన్ ఇచ్చేది వస్తుంటాయి సార్. గణేష్లు మూర్తిలు ఇప్పుడు కంప్లీట్గా క్రాస్ అయిపోయిన తర్వాత నిలగలుగుతాం. వినాయకులు ఏంటంటే మనకు పిప్రి కాలం నుంచి స్టార్ట్ అవుతాయి, అక్కడ నుంచి వస్తారు. పిప్రి నుంచి అక్కడ పోయిన తర్వాతనే ఇవ్వమంటున్నాం, ముందు అనకంటే వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చేస్తున్నాం. వెంటనే అదే ఇచ్చేది అని చెప్తారు, వెంటనే ఇచ్చేస్తాం. ఓకే సార్. ఒక్క లైట్ కూడా లేదు సార్. ఇప్పుడు వచ్చేటి అన్ని పండుగలు వినాయక చవితి టైంలో రాత్రి 12 గంటలకు కూడా కొన్ని ఫ్యామిలీస్ వినాయకుడు చూడడానికి వస్తాయి. కాబట్టి ఇవి వినాయకుడు పూజ కంటే ముందే, ఎందుకంటే ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడే కొన్ని అనివార్య కారణాలు జరిగే ప్రస్తావం ఉంటుంది. కాబట్టి అలాంటి దానికి కారణం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావద్దని చెప్పి నేను కోరుకుంటుంటే ఇంతకుముందు గాలరీ గారు చెప్పినారు. అది ఎంత త్వరగా అయితే అంత త్వరగా మళ్ళీ గణపతులు కూర్చున్న తర్వాత రోడ్లు కూర్చోబెట్టడం అనేది సాధ్యం కాదు. అదేవిధంగా చూస్తుంటే నేను బైన్సాలో చిన్నప్పటి నుంచి చూస్తుంటాను. బైన్సాలో ఫస్ట్ స్టార్టింగ్లో 5 రోజులు గణపతులు వేస్తుంటాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల 5 రోజుల నుంచి 7 రోజులు అయినాయి, 7 రోజుల నుంచి 9 రోజులు అయినాయి. అదేవిధంగా చూస్తుంటే ఒకప్పుడు బైన్సాకి ఒక నార్మల్ ఒక ఎస్ఐ మాత్రమే కంట్రోల్ చేసేవాడు. కానీ ఎస్ఐ నుంచి సిఐ అయింది, సిఐ నుంచి డిఎస్పీ అయింది, డిఎస్పీ నుంచి డిఎస్పీ నుంచి కూడా ఐపీఎస్ ర్యాంక్ కూడా అయింది. అని అంటే ఇట్లా పెంచుకుంటూ మనం ప్రొటెక్షన్ పెంచుకుంటూ పోతున్నాం. కానీ బైన్సాలో ఉన్న మనం మాత్రం మారలేము. లాస్ట్లో డీజీపీ కూడా కావచ్చు బైన్సాకు. కానీ అలాంటి కానియకుండా మనం బైన్సాలో ఉన్న వాళ్ళే మనమే ఇది కావాలా. చాలాసార్లు చూస్తుంటాం చిన్నప్పటి నుంచి ఒక వర్గానికి చెందిన పండుగలు వచ్చినప్పుడే గొడవలు జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా ఉండాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇక్కడ ఉన్న అందరికీ మరియు ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికీ కూడా పేరు విడుదల చేయడం జరుగుతుంది. ఒకటి హనుమాన్ టెంపుల్, అదేవిధంగా పట్టిగల్లి గుండెల సంఘం హనుమాన్ టెంపుల్ దగ్గర 1 లక్ష దాన్ని పెట్టిన తర్వాత గణేష్ ఉత్సవాలకు కూడా అమౌంట్ పెట్టడం జరిగింది. క్రేను, తర్వాత బారికేడింగ్, సింబల్స్, అదేవిధంగా ఏదైతే శోభయాత్ర మార్గంలో మస్జిద్లు ఉన్నాయో ఆ మస్జిద్లను కవర్ చేస్తూ కవర్లు కప్పడం జరుగుతుంది. అదేవిధంగా గ్రావెలు ఇలాంటి ఒక 7-8 అంశాల మీద ఈరోజు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా మేమందరం కౌన్సిలర్లందరం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే పండుగలు ఉన్నాయో ఆ పండుగలకు పైసా మున్సిపల్ తరఫున నిధులు కేటాయించడం జరిగింది. దాన్ని కూడా ఓకే చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న పుస్తకం కేంద్రంలో కూడా కలెక్టర్ను కలవడం జరిగింది. ఏదైతే పైసా పట్టణం ఉందో శాంతియుతంగా కార్యక్రమం జరగాల కాబట్టి మీరు సహకరించాలని ఈరోజు మున్సిపాలిటీ చర్చించి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఏదో ఒకటి మనకు విషయం కొలిక్కి వస్తే బాగుంటుంది. అది కూడా బాగా రోజుల నుంచి పెండింగ్ ఉంది కాబట్టి ఆ సమస్యను కూడా అతి త్వరగా తీరుస్తే బాగుంటుంది. ఏదైతే ఉత్సవ కమిటీ ఉందో దాంట్లో కూడా నేను కూడా ప్రధాన కార్యదర్శిగా బాధ్యత ఉంది. ఏ సమస్య ఉన్నా గణేష్ మండపాలు కానివ్వండి, అదేవిధంగా మా కౌన్సిలర్ ఉన్నారు, కౌన్సిలరు తర్వాత ఉత్సవ కమిటీ 2 కలిపి ఏ సమస్య ఉన్నా కూడా గ్రావెల్ విషయం కానివ్వండి, సింబల్స్ విషయం కానివ్వండి, క్రేన్ విషయం కానివ్వండి, విద్యుత్ సమస్య కానివ్వండి, ఇలాంటి బాగా సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యలను కూడా మేమందరం కోఆర్డినేట్ చేస్తూ ఈ ఉత్సవాలను శాంతియుతంగా అదేవిధంగా ఉత్సాహంగా పూర్తి చేస్తామని కోరుకుంటూ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. బెల్ట్ వర్క్ చేస్తూ వాళ్ళకంటే సామూహికంగా ఉత్సవాల్లో పాల్గొనే విధంగా వాళ్ళకు అవకాశం ఉండలేదు. కాబట్టి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఒక్కరోజు ఈ నవరాత్రులు ప్లస్ ఈ దుర్గామాత గణేష్ టైంలో వారికి మైండ్ ఆంక్షలు అంటే ఆంక్షలు లేకుండా కొంచెం ఆ సామూహికంగా ఉత్సవంలో పాల్గొనే విధంగా వారికి అవకాశం ఇస్తారని చెప్పేసి మేము హిందూ ఉత్సవ సమితి ద్వారా కోరుకుంటున్నాం. అదేవిధంగా సార్ పట్టిగల్లీలో ఐరన్ పోల్స్ ఉన్నాయి సార్, ఒక 2-3 ఐరన్ పోల్స్ ఉన్నాయి సార్. ఐరన్ పోల్స్ కూడా కొంచెం ఎట్లంటే చిన్నపిల్లలు ఈ వర్షాకాలం కాబట్టి అక్కడ వాళ్ళకు షాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం ఐరన్ పోల్స్ తీయించేసి మనకు సిమెంట్ పోల్స్ వేపిస్తారని చెప్పేసి మున్నూరు కప్ సంఘము అదేపడి బజిపచ్చి టెంపుల్ దగ్గర కూడా నేను ఆల్రెడీ మీకు వాట్సాప్లో కూడా పెట్టాను సార్. గ్రీవెన్స్లో కూడా నేను పెట్టాను. అది మీరు చూసినో లేదు తెలియదు, కానీ ఆ 2 ఇష్యూస్ ఉన్నాయి సార్. అవి కూడా కొంచెం క్లియర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి బెల్ట్ వర్క్ చేస్తూ వాళ్ళకంటే సామూహికంగా ఉత్సవాల్లో పాల్గొనే విధంగా వాళ్ళకు అవకాశం ఉండలేదు. కాబట్టి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఒక్కరోజు ఈ నవరాత్రులు ప్లస్ ఈ దుర్గామాత గణేష్ టైంలో వారికి మైండ్
ఆంక్షలు లేకుండా కొంచెం ఆ సామూహికంగా ఉత్సవంలో పాల్గొనే విధంగా వారికి అవకాశం ఇస్తారని చెప్పేసి మేము హిందూ సొసైటీ ద్వారా కోరుకుంటున్నాం. అదేవిధంగా సార్ బట్టిగల్లీలో ఐరన్ పోల్స్ ఉన్నాయి సార్, ఒక 2-3 ఐరన్ పోల్స్ ఉన్నాయి సార్. ఐరన్ పోల్స్ కూడా కొంచెం ఎట్లంటే చిన్నపిల్లలు వర్షాకాలం కాబట్టి అక్కడ వాళ్ళకు షాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఐరన్ పోల్స్ తీయించేసి మనకు సిమెంట్ పోల్స్ వేపిస్తారని చెప్పేసి మున్నూరు కాపు సంఘము అదేపడి బజికొచ్చి టెంపుల్ దగ్గర కూడా నేను ఆల్రెడీ మీకు వాట్సాప్లో కూడా పెట్టాను సార్. గ్రీవెన్స్లో కూడా నేను పెట్టాను, అది మీరు చూసినో లేదు తెలియదు కానీ ఆ 2 ఇష్యూస్ ఉన్నాయి సార్, అవి కూడా కొంచెం క్లియర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి. ఏదైనా రాంగ్ మెసేజ్ పెడతారో దానికి మీకు పరిధిలో తీసుకోకుండా ఎవరు దుష్ట శక్తులు ఉంటారో వాళ్ళు ఇక్కడ గొడవ కావాలా ఏమన్నా కావాలని అంటుంటారు. అటువంటి సెల్ఫోన్ మెసేజ్కు వాట్సాప్కు మీరు భరోసా పెట్టకుండా ఆఫీసర్స్ ఉంటారు, ఆడియో సాబ్ ఉంటాడు, ఏఎస్పీ సాబ్ ఉంటాడు, ఇంకా మన ప్రజానాయకులు కూడా ఉంటారు, ఉత్సవ కమిటీ ఉంటుంది. వాళ్ళకు ఫోన్లు సంప్రదించుకొని ఈ రాంగ్ మెసేజ్కు మీరు పరిధిలో తీసుకొని ఆపాతం చేసుకోగలని మీకు మరి విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఆర్డర్ గారు ఇప్పుడే చెప్పారు, బాయిండర్ ఉన్న కేసెస్లో అక్కడ బాండ్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రొటెక్షన్గా పోవద్దని మీకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కావాలంటే కలెక్టర్ మేడం కూడా మాట్లాడతాను, ఎస్పీ మేడం కూడా మాట్లాడతాను. ప్రొటెక్షన్లో భగవంతుడు అనేది అందరిది ఉంటుంది, అందరూ పూజ చేస్తారు. వాళ్ళకు సెల్ఫ్ వాళ్ళ మీద వాళ్ళకి ఇష్టపెట్టి ఎటువంటి మత కళాలు చేయకుండా ఉంటారని మీరు బాండ్ పెట్టుకొని వాళ్ళకు కూడా ఫ్రీ చేయాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి కొన్ని కేసెస్ ఉంది. ఇక్కడ మా ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ ఆదిలాబాద్ పోవాలా, గడయం పోవాలా, నిర్మల్ పోవాలా, కేసెస్లో చాలా ఇబ్బందులు వస్తాయి. నేను మున్సిపాలిటీ చైర్మన్ జాకీర్ అహ్మద్ గారు కలిసి దానికి ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేసి సోదరులకు, హిందూ సోదరులకు కానీ ముస్లిం సోదరులు కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. గారికి, బాబు మహారాజ్ గారికి, హిందూ కమిటీ సభ్యులు శ్యామాందని గారికి, అలాగే కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి ఇక్కడ విచ్చేసిన యూత్ మరియు నా సోదరులను అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి గత సంవత్సరంలాగా ఈ సంవత్సరం యూత్ కొన్ని మాకు వివరించడం జరిగింది. బురం విషయంలో కానీ మరి మిషన్ భగీరథ 100% ఇక్కడ తప్పుంది. మేము కానీ మా కౌన్సిల్ తరఫున మేము 100% పోరాడుతున్నాం. మేము దయచేసి కలెక్టర్కు ఇప్పటి వరకు ఒక 50 లీటర్లు కూడా ఇవ్వడం జరిగింది, మేము పర్సనల్ కూడా ఇవ్వడం జరిగింది. మా యొక్క వార్డులో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. దయచేసి మా యొక్క ఏదైతే మరి మా మున్సిపల్ కమిషనర్ తరఫున మరి జాకీర్ గారు కూడా ఎన్నోసార్లు కలెక్టర్ ఇక్కడ పిలిపించి ఎన్నోసార్లు వాళ్ళను హెచ్చరించడం జరిగింది. ఆయన కూడా వాళ్ళలో ఏ మార్పు లేదు. దయచేసి ఈ మిషన్ భగీరథ ఏదైతే ఉందో దయచేసి ఈ మున్సిపాలిటీకి అప్పగించాలా, అప్పగిస్తున్నప్పుడు మన బయట డెవలప్మెంట్ అవుతుంది, లేకపోతే చాలా అస్తవ్యస్తంగా తయారైంది. దయచేసి ఎవరు ఏమంటలేరు కానీ మాకు అవసరంగానే మార్నింగ్ లేసి బాధ పెడుతున్నారు. ఇక్కడ వాటర్ అసలు అక్కడ గుంతలున్నాయి, ఇక్కడ వాటర్ లేవు, అక్కడ గుంతుంటే మళ్ళీ మున్సిపల్లో మా దగ్గర కూడా ఎంతైతే డబ్బు కావాల్సిందో ఆ డబ్బు కూడా లేదు. దయచేసి ఎక్కడి నుంచో తెచ్చి బైసా ఘనంగా ఉత్సవం జరపడిన కలెక్టర్ కూడా ఏ మున్సిపాలిటీ కూడా పేరు లేదు. బైసా మున్సిపాలిటీ స్వచ్ఛమైన మున్సిపాలిటీ అని కూడా మన స్వచ్ఛందంగా వీడని చెప్పడం జరిగింది. బైసాలో ఎవరొకరు మత కళ్ళల్లో అని అక్కడ నిర్మలు చెప్తే ఇంటర్ మేడం గారు మా అడిషనల్ ఎస్పీ గారు కూడా దీన్ని ఖండించడం జరిగింది. బైసాలో హిందువులు ముస్లింలు శాంతియుతంగా గడిపే రోజులు కూడా ఇక ముందున్నాయి. మేము కూడా సోదరి భావంతో 132 ఉత్సవాలు విగ్రహాలు ఏవైతున్నాయో శాంతియుతంగా మరి ఉత్సవ కమిటీ బాధ్యత. అలాగే శివాజీ విగ్రహాన్ని చెప్తా, 1 నిమిషం దయచేసి. నేను హిందూ ఉత్సవ కమిటీ హిందూ ఆయన జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు 15 సంవత్సరాల క్రితం ప్రతాప్ రెడ్డి డీఎస్పీ గారు ఇక్కడ పనిచేసారు. దీనికి మేము ఎంతో పోరాడి అక్కడ శివాజీ, స్వామి వివేకానంద చౌక్, భవని చౌక్ అని చేసిన తర్వాత కూడా కొన్ని మరి ఇక్కడ రాజకీయ అన్నలోప కారణాల వల్ల మరి మా మీద కేసులు ఉంటాయి, అనివార్య కారణాల వల్ల
ఈరోజు కొందరు మంచి వ్యక్తులను కూడా ఇక్కడ పక్కన పెట్టడం జరిగింది. ఇది చాలా గౌరవమైన విషయం. దయచేసి ఎవరైతే హిందూ కమ్యూనిటీ కానీ ముస్లిం కమ్యూనిటీ కానీ ఎవరైతే హిందూ ధర్మానికి ఎవరైతే కట్టుబడ్డారో, ఎవరైతే జైల్లో వెళ్ళిండ్రో, ఎవరైతే అనుభవించారో, వాళ్ళ ఫ్యామిలీని అనుభవించారో వాళ్ళని ముందర తెచ్చి యువ సైన్యాన్ని తయారు చేయాలని ముస్లిం కార్పొరేషన్ శాఖ తరఫున ఎమ్మెల్యే గారికి మరియు ఆడియో గారికి మా వైస్ చైర్మన్ గారికి నా యొక్క పీస్ఫుల్ పొజిషన్కి వాళ్ళు ఉన్నట్టుంటే నేను ఏఎస్పీ గారితో మాట్లాడి వాళ్ళ లిస్ట్ అనేది తీసుకొని వాళ్ళని వాళ్ళకి లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా వాళ్ళని పొజిషన్లో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యే విధంగా వాళ్ళకి అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ మాట్లాడిన తర్వాత దానికి ఒకటి కామన్ విషయం తీసుకుని దానికి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు అది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇబ్బంది ఉండి తర్వాత కేసెస్ బుక్ అయ్యి ఇలాంటి ఇష్యూస్లో ఉన్న కేసెస్లో ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఒక చిన్న ఇష్యూ అయినా కూడా ఇది మనకు స్టేట్లో న్యూసెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇష్యూలో ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ఏంటంటే ఇది లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అన్ని పాసిబిలిటీస్ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే అది చర్యలు తీసుకుంటాము. అలానే మన రెవెన్యూ స్టాఫ్ నుంచి వెళ్ళి మేము 7 మండలాల నుంచి 7 మండల తహసీల్దార్స్ మరియు గిరిజావార్స్ తర్వాత డిప్యూటీ తహసీల్దార్స్ కూడా కొన్ని లొకేషన్స్లో మేము వాళ్ళని పే చేయడం జరుగుతుంది. అలానే అక్కడ ఉన్న చిన్న మైనర్ గ్యాప్స్ ఏమున్నా కూడా ఆ గ్యాప్స్ కూడా రీఫిల్లింగ్ చేసుకొని దానికి కూడా మేము చర్యలు తీసుకుంటాము. పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ దానిలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ సంబంధించిన చర్యలు కూడా మేము తీసుకుంటాము. దీనికి సంబంధించి మెడికల్కి సంబంధించి ఎవరైనా ఇప్పుడు జర్నీ మన ఈ ప్రొసెస్ సందర్భంలో ఏదైనా గాయాలైనా కూడా మెడికల్ స్టాఫ్ కానీ ఈ స్టాఫ్ కూడా అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు అందరికీ మండప నిర్వాహకులకి కూడా మేము అది షేర్ చేస్తాము. ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇప్పుడు కమిటీకి సంబంధించిన సభ్యులు ఎవరైనా కూడా కాంటాక్ట్ అయిందంటే ఇమీడియట్గా వాళ్ళు వైద్యము అందే విధంగా కూడా మేము అది కమిటీ మండప నిర్వాహకులకు కూడా అది ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలానే పోలీస్ డిపార్ట్మెంట్ తోటి తర్వాత ఈ అన్ని డిపార్ట్మెంట్లతోటి తర్వాత లైన్ డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్ ఉన్నా కూడా ఆ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ తోటి ఇది మన ఉత్సవాలు అనేది ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి గొడవలు లేకుండా ఇది మనకు బైన్సాలో ప్రశాంతంగా జరిగింది అంటే అది డిస్ట్రిక్ట్ పాటు తర్వాత అందరూ కూడా మనం మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ తోటి మంచిగా జరుగుతుంది అనేది మనం అనుకోవాలి. పోయినసారి అంతా బాగా జరిగింది, కానీ గుంటూరులో ఒక చిన్న ఇష్యూ తోటి ఏదైతే కొద్దిగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇబ్బంది పడింది. ఎందుకంటే అలాంటి ఏదైనా కూడా ఆ దేవుడు అందరికీ దేవుడు. ఎందుకంటే మనకు మసీదుకి వచ్చినప్పుడు మసీదు పొజిషన్ వచ్చినప్పుడు మనకు ఉద్రేకపూరితమైన నినాదాలు కానీ తర్వాత ఎలాంటివి కానీ చేయకుండా మామూలుగా మనం ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటే అది ఎలాంటి గొడవకి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలానే ఇది ప్రొడక్షన్ నామ్స్ కూడా మసీదు ఎంట్రన్స్ పాయింట్లో కూడా ఈ పొజిషన్ ఉన్న సందర్భంలో అదర్ వేలో ఏమైనా డోర్ ఉన్నట్టుంటే ఆ డోర్ ద్వారా కూడా ఇది మసీదు నుండి మసీదులోకి మసీదు చేసుకోవడానికి వాళ్ళకి అనుమతించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మన గ్యాదరింగ్ ఎక్కువ ఓవర్ క్రౌడ్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ సమస్యలు అనేది ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఏంటంటే మనకి वही बात करते हैं कम से कम 5-7 लाख रुपये तो भी इनको एडवांस देते हैं, लोग काम शुरू कर सकते हैं. सबसे पहले क्या है, क्रेन और लाइटिंग और जनरेटर, ये तीनों को पहले एडवांस दिए तो हमारा काम शुरू होता है. वो मोहराम सब हर चीज़ अब देखिए आप पूरे पैसे के है तो नई बात नहीं है. क्रेन का शुरू करें हम ही, मुझे फखर है मैं मुसलमान चेयरमैन हूँ, मगर 20 साल से जो गणेश का इंतजाम है ना ऊपर वाला मेरे साथ में दिया, और 100 साल का जो आपका गणेश हुआ बोल के उससे पहले महाराज बोले थे वो 100 साल का गणेश भी जावेद साहब के पीरियड में हो. इसलिए अब तो ऊपर वाला भी चाह रहा है कि जावेद साहब भी गणेश का पूरा इंतजाम करना हो. अब हमारे लोग बोल रहे हैं साहब हमारा आखिरी 4 महीने बचा रहेगा, देखो ये छोड़ दो, ऊपर वाले को आएंगे जाएंगे आप नहीं तो मैं तो आने वाला हूँ कैसा भी. ये चीज़ है सुबह में इंतजाम बहुत बेहतरीन करेंगे. रहने दो मत रहने तो मुझे देने वाले हैं लोग आज भी 70 से 80 लाख
फजाए साहब, मैं आपसे 10 लाख मांगूंगा, हमारे गणेश को वास्ते वो सोचा था, और आपकी भी हालत क्या है सुनेंगे नहीं। तो ये होते साहब 1 महीने के बाद हमारा दुर्गा का त्यौहार आ जाता, नेक्स्ट डे हमारे दशहरा आ जाता, फिर और इन लोग अकेला क्या बत्ता मावता सब आता, सब कुछ देना ही पड़ता। तो ये हम ऐसा भी करेंगे, आपसे रिक्वेस्ट है साहब, सीएम पास आप बैठो, हम भी बैठते सुने कि नहीं, हमारे साहब लोग अभी बहुत बोले, हमको अब बुरा मत मारो, बैवला साहब खड़े साहब हारे तो हमारे लोग किसी को आना था, कम से कम 30 करोड़ हमारी बात क्या चाहिए, क्या नहीं, यहाँ तक भी आकर हमारे 30 करोड़ आते तो तकरीबन पूरे वार्डों के तकरीबन हो जाते थे। अब कौन सा वार्ड भी सही सलामत देंगे मोहरम, अब मेरा कैसा है देखिए, अब बोले का है वहाँ का संदल है, वो तो बोलते किसको भी पकड़ को हाथ वहाँ पड़ता है, बात में मैं दे दूँ, अभी जाके बोल करता संदल है बोलता, अब किसको तैयार करना बोला मोहरम मानने के वास्ते। तो ये हालत मुस्पाटिक है, करूँ आप लोग वहाँ से हिंदू मुस्लिम सब सपोर्ट कर रहे हैं, और मुझे सपोर्ट भी हमारा अनवर साहब का होना, तो पार्टी आपकी आपको मेरे को तरीके पर आप खाली हिंदूज के एमएलए नहीं है, पूरे गाँव के एमएलए है, आप वैसा टाउन के लिए वैसा मुस्पाटी के लिए पूरा काम करना सबको मिलकर, क्योंकि मेरी ख्वाहिश है सुने के लिए, मैं समझता हूँ आपको 4-5 हज़ार हो, हमारे लोगों को बड़े दूँ, हाँ मैं भी बोले तो गाली लगा था, हमारे भगवान साहब से भी ये ख्वाहिश करूँगा कि दीवारों के टाइम पे आप सामने रहते जैसा बोले ना, हर चीज़ के लिए आपके सामने रहते। और हमको खुशी पहले ये हुई कि हमारे जो काशीनाथ साहब है, नया यंग चेहरा आया है, हम मुबारकबाद देते हैं हमारी तरफ से कि अच्छा काम होगा उनके। और हमारे शिवाजी स्टेचू के ताल्लुक से भी अगर डॉक्टर साहब से ज़्यादा हमारे श्याम मादानी का भरोसा है, तो उससे पूरे तरीके अच्छा काम करेंगे उनके हर तरीके से। आपको जब भी जरूरत पड़े साहब आधी रात को आप बोलिए, हम लोग पूरे मुस्लिम तैयार साहब वो। और ये गणेश के बाद शुरू करेंगे, आपकी हम शुरू करेंगे, और जरा वो झाड़ा वाड़ा के वो चीज़ मत में कपिल से बात किया, क्योंकि अपना एक ही रोड है, पैसे बड़े ट्राले वगैरह है तो उनको परेशानी होती है। अब ऐसा बनाना है जैसा 10 बाई 20 का कुछ दिवस ना, 10 बाई 20 का बनाइए, अच्छा बनाइए, हम लोग थोड़ा सपोर्ट करेंगे। तरीके नहीं, मेरी ख्वाहिश है कि आप गणेश के बाद आप लोग मिलकर काम करेंगे, और कुछ भी होने दो सुनिए, ये तो गणेश उत्सव है हमारे कमेटी वाले करेंगे, सिर्फ 2 वार्ड में दोनों खुलता, वार्ड नंबर 6 जो हमारे साहबराव जी का है, उनको थोड़ा परेशान करते रहोगा, इस वास्ते वो उसी कमेटी के मेंबर को मैं जिम्मेदारी देता हूँ। और वार्ड नंबर 7 कुछ भी है, आपको रात के 3 बजे मुझे फ़ोन कर, लाइटिंग का होने दो या न तो मुहर्रम का होने तो कुछ क्या हो रहा है ये 2 वार्ड में। तो ఈ సంవత్సరం కూడా గణేష్ ఫెస్టివల్ శాంతియుతంగా పోవాలి, ఎటువంటి కథనాలు కావచ్చు, డిపార్ట్మెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ, మిషన్ భాగీరథ రోడ్డు పాడైన రోడ్ల సమస్య కానీ, ఇవి అని పోలీస్ ప్రొటెక్షన్ కానీ విస్తృతంగా చర్చ చేయడం జరిగింది. ఇక్కడ పెద్దల కౌన్సిలర్స్ గారు అందరూ ప్రతి వార్డు నుంచి సమస్యలు చెప్పారు. సరే రోజు తక్కువ ఉన్నాయి, అయినా ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు మనం చెప్పుకుంటూ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. అదేవిధంగా మిషన్ భాగీరథ అంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సమస్య వచ్చేసింది. ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో వాడు మాట్లాడితే నేను సీఎంకు మాట్లాడతానే అంటాడు. కింద ఉన్న ఏ కానీ ఎస్సీ కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరికి మాట్లాడేయలేడు. మన బైతాపట్నంలో కాక ప్రతి పట్టణంలో మున్సిపాలిటీ ఏరియాలో కానీ విలేజెస్లో కానీ ఇది చాలా సమస్య ఉంది. అయినా కూడా
మున్సిపాలిటీ తరఫున మనం ఏదైతే గ్రావెల్ శాంక్షన్ చేయించుకున్నాం, ఎక్కడెక్కడ కడ్డలు ఉన్నాయి, ఇప్పుడు మన కిసాన్ గలీలో పట్లో అక్కడ స్థానిక కౌన్సిలర్ చెప్పడం జరిగింది, అక్కడ మూసేయాల చాలా పెద్ద కడ్డలు ఉన్నాయని, ఒకటి ఖాళీ సిబ్బందిని చెప్పడం జరిగింది. మన మున్సిపాలిటీ సిబ్బందులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడైనా అటువంటి ప్రెసెన్స్ ఉంటే ఇప్పుడు సీసీ తనిఖీ చేయాలంటే చాలా కష్టం, 5-6 రోజుల్లో కాదు. మోరం వేసి అదైతే ఫిలప్ చేసి ఎటువంటి గడ్డలు లేకుండా ప్రొటెక్షన్ శాంతియుతంగా పోవాలా అని మోరం ఏదైతే శాంక్షన్ చేసారో అది వార్డ్ వైజ్ కౌన్సిలర్స్ ఇక్కడ అందరూ ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్న ప్రాబ్లం ఉన్నది అది పెట్టుకోవాలని మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా రోజుల నుంచి మన పోషెట్టి కౌన్సిలర్ గారు నాకు ఎప్పుడు కూడా చెప్తారు, దారాన్ని డీజింగ్ ఫ్యాక్టరీ కనుక మనకు లైటింగ్ లేదు. అదేవిధంగా కిసాన్ గలీలో పోలీస్ స్టేషన్ నుంచి బొర్రా గలీస్ అక్కడ దాకా కూడా లైటింగ్ లేదు. నేను కమిషనర్ గారు మన చైర్మన్ గారు దారాబ్ది కనుక ఏదైతే ఉంది, ఈరోజు బస్ స్టాండ్లో రావాలంటే అక్కడ మన కిసాన్ గల్లీ మన గణేష్ నగర్ నుంచి తొందరగా వస్తారు. అక్కడ లైటింగ్ కంపల్సరీ, దొంగతనం చాలా అవుతున్నాయి అక్కడ. ఇమీడియట్లీ అక్కడ లైటింగ్ ఫిట్ చేయాలా. నేను కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, కిసాన్ గల్లీలో కూడా బొర్రగల్లీ దాకా వాకింగ్ టైం అనుకోండి, ఇంకా అక్కడ లేడీస్ మార్నింగ్ టైంలో ట్రైన్లో పోతారు, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందని అది కూడా గణేష్ పెట్టగాల ముందు ఈ లైటింగ్ కంప్లీట్ చేయాలని మీకు కొందరు అనుకుంటారు రామరావు పటేల్ బీజేపీ సంబంధించి ఈ లూజ్ హోల్స్ లూజ్ వైర్స్ ఉన్న దగ్గర, తర్వాత ఎక్కడైతే ప్రాబ్లం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో బోర్డు రిప్లేస్మెంట్ కానీ పెండింగ్ ఉన్న సంబంధించిన ఇష్యూస్లో తహసీల్దార్ని పర్సనల్గా అది 2 days డిప్యూట్ చేస్తాము. దానికి సంబంధించి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అది పర్సనల్గా నేను తర్వాత తహసీల్దార్ కూడా దాన్ని టేక్ కేర్ వర్క్ అనేది మేము టేకప్ చేస్తాము. ఎలాంటి సమస్యలు కూడా ఆ ఏరియాలో రాకుండా మ్యాక్సిమం మా ఎఫర్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఏదైనా ఇష్యూ అనేది అన్సాల్వ్గా ఉన్నట్టుంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎస్సీ గారి ద్వారా కూడా ఆ ఇష్యూ అనేది రిజాల్వ్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒకసారి ఎలక్ట్రిక్ పోల్ శాంక్షన్ అయింది, తర్వాత ఒక 12 పోల్స్ వేసినాయంటే అది షిఫ్టింగ్ చేయడానికి అవకాశం లేదు అసలు కదా. అది అక్కడ అది ఆటోమేటిక్గా అక్కడ ఇన్స్టాల్ కావాలి. తర్వాత ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా కూడా అది ఆల్రెడీ ఒకసారి పర్మనెంట్ సెటప్ అనేది ఒక దగ్గర ఎస్టాబ్లిష్ అయిందంటే ఆ సమస్య అనేది మళ్ళీ వచ్చే నిమజ్జనానికి సందర్భంలో ఆ ఇష్యూ అనేది మనకు రేజ్ కాదు. కాబట్టి టెక్నికల్గా అది ఏమున్నది అనేది కూడా మేము ఇన్ డీటెయిల్గా గతంలో వేసిన పోల్లు, తర్వాత ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ప్రాబ్లమ్స్ అనేది కూడా పర్సనల్గా డిఈ తర్వాత ఏఈ తోటి పర్సనల్గా కూర్చొని దానికి సంబంధించిన ఇష్యూ అనేది రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అలానే మిషన్ భగీరథ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసి, ఈ మిషన్ భగీరథ సంబంధించిన ఎక్కడైతే డబ్ చేసేసి మన ఐడియల్ మూమెంట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నట్టుంటే మిషన్ భగీరథ డిఈ గారితో తర్వాత ఆ కన్సర్న్ ఏఈ తోటి కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని దానికి సంబంధించిన వర్క్ అనేది కూడా మేము అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకు పీరియడ్ మనకు 7th మనకు వినాయక చవితి కోసం నిమజ్జనం అనేది మనకు 9 days ఉంటుంది కాబట్టి మనకు 15 days పీరియడ్ ఉంది. కాబట్టి మేము మండే ఈ టాస్క్ అనేది విత్ కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్ తోటి మేము ఒకటి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని దానికి సంబంధించి మా లెవెల్లో కంప్లీట్ అయ్యేది మా లెవెల్లో అది కంప్లీట్ అయ్యే విధంగా మేము ప్లాన్ చేసుకుంటాము. అలానే ఎక్కడైతే క్రిటికల్ గ్యాప్ ఉంది, తర్వాత దాని విషయంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్వెన్షన్ అవసరం ఉన్న కండిషన్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళేసి ఆ ఇష్యూ అనేది రిజాల్వ్ చేసేందుకు మేము అది ప్రయత్నం చేస్తాము. ఇది రిగార్డింగ్ మిషన్ భగీరథ మరియు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇష్యూ. తర్వాత ఇంకొకటి మనకు లిక్కర్కి సంబంధించి, ఇప్పుడు మనము నిమజ్జన సమయంలో లిక్కర్ అనేది 4 రోజులు మొత్తం టోటల్ లిక్కర్ బెల్ట్ షాపుల్లో
నిషేధము ఉండే విధంగా మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని లిక్కర్ అది కంట్రోల్ మెజర్స్ అనేది మేము తీసుకుంటాము. దీనికి సంబంధించి ఎక్కడైనా ఇల్లీగల్లీ ఎవరైనా స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే మీరు మెసేజ్ మాకు చేసినట్టయితే దానికి సంబంధించిన సీజింగ్ ప్రొసీజర్ కూడా మేమే చూసుకుంటామని రెవెన్యూ డిపార్ట్మెంట్ దానికి బాధ్యత తీసుకుంటుంది. ఎక్కడైతే మీరు ఇల్లీగల్లీ స్టోర్ చేశారో అమ్ముతున్నారు అని నోటీసులోకి వచ్చిందంటే మీరు అది ఇంటిమేషన్ ఇచ్చినట్టు సీజింగ్ ప్రొసీజర్ కూడా మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మా అందుబాటులో పెట్టుకుంటాం. అక్కడ ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఉన్న ఏరియాలో మేము దాన్ని రెక్టిఫై చేస్తాము. ఇది లిక్కర్ కంట్రోల్ అనేది మనకు అయినట్టయితే ఈ గొడవలు ఉండే అవకాశం ఉండదు కాబట్టి ఫస్ట్ లిక్కర్ మీద కూడా మేము స్పెషల్ కాన్సన్ట్రేషన్ కూడా మేము చేస్తాం. దీనికి సంబంధించి యూనిఫామ్గా బెల్ట్ షాపుల్లో 4 రోజుల వరకు అంటే 4 రోజుల నుండి ఎలాంటి బెల్ట్ షాపుల్లో లిక్కర్ అమ్మడము పూర్తిగా అది నిషేధం విధించడం జరుగుతుంది. అలానే ఇది నిమజ్జనం నుండి అంటే మనకు 2 రోజులు అంటే ముందు అంటే 48 గంటల నుండి లిక్కర్ సేల్స్ ఉండకూడదు అనేది కూడా డీసీపీ లెవెల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఇంటిమేషన్ కూడా జిల్లా కలెక్టర్ కూడా 48 గంటలు మొత్తం టోటల్ క్లోజ్గా ఉంటాయి. అక్కడ లిక్కర్ అనేది కూడా సేల్ ఉండదు కాబట్టి అది కూడా ఒకటి మనం అది ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా నేను నంబర్ కూడా పర్సనల్ నెంబర్ కూడా నేను షేర్ చేస్తాను. దానికి సంబంధించిన ఇష్యూ ఉన్నా కూడా మేము దానికి సంబంధించిన ఇష్యూ కూడా అది మేము అడ్రస్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాము. అలానే మున్సిపల్ కమిషనర్ గారితో ఇది మేము కోఆర్డినేషన్ మీటింగ్ ఒకసారి పెట్టుకొని తర్వాత ఎక్కడైతే క్రిటికల్ గ్యాప్లు ఉన్నాయో ఈ ఏర్పాట్ల పరంగా కూడా ఇది సెక్యూరిటీ కానీ తర్వాత బారికేడింగ్ కానీ తర్వాత ఇప్పుడు గుంతలు పూడికి సంబంధించిన ఇష్యూస్లు ఎక్కడ గ్యాప్స్ ఉన్నా కూడా మున్సిపల్ కమిషనర్ గారితో ఒకసారి కోఆర్డినేషన్ మేడం గారు కూడా చెప్పడం జరిగింది. కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని దానిలో ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అనేది కూడా అది మన నిమజ్జనం అనేది సజావుగా సాగే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. అలానే ఈరోజు ఒక ఇష్యూ అనేది రాధేశ్యామ్ టెంపుల్ దగ్గర మందిర్ దగ్గర ఒకటి మధ్యలో మండపం దగ్గర అంతమంది మండపం ఉంది కానీ అది బోర్ వేయడం వల్ల మండపానికి ఇబ్బంది ఉండదనేది కూడా ఒకటి కంప్లైంట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన ఇది కూడా కొద్దిగా అది ఆ బోరు మున్సిపల్ బాడీ నుంచి కూడా టెంపరీగా దాన్ని ఇండియా తీసేసి తర్వాత ఇది ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఎరెక్షన్ ప్రాసెస్ చేస్తే మా ఊరు రేణుకామాత టెంపుల్ నుంచి పాస్టర్ సరస్వతి మాత టెంపుల్ ఆల్రెడీ నేను మన నేషనల్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరీ గారికి చెప్పడం జరిగింది. మెజర్మెంట్ అయిన తర్వాత అది కూడా తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను ఛాయాశక్తితో ప్రయత్నం చేస్తాను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదే మనం చెప్పారు 4 రోజుల నుంచి నేను నీతో పనిచేస్తాను, ఫ్రెండ్ షాప్ పనిచేస్తాను. కానీ బబులు మహారాజ్ చెప్పిన ప్రకారం మన మనసులోనే లిక్కర్ తాగద్దని ఉంటారు. మన మనసు లిక్కర్ తాగద్దని ఉంటే ఏ షాప్ ఉన్నా కూడా మనకు భయం లేదు. కానీ మనం అక్కడ కొందరు లిక్కర్కు గురైనలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. దానికోసం మన పండుగ మన దేవుడు విషయంలో లిక్కర్ తాగకుండా పోవాలని మనమే వచనం చేసుకొని మనం చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పుడు ఏఎస్పీ గారిలో ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఎస్ఐ గారు వచ్చారు. పోలీస్ ప్రొటెక్షన్ కంపల్సరీ పెడతాం. పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువనే ఉంటుంది. అయినా కూడా పోలీస్ ప్రొటెక్షన్ అవసరం లేదు. హిందూ ముస్లిం సోదరులు ఒకటే అయితే ఏ ప్రొటెక్షన్ కూడా మనకు అవసరం లేదని ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే మన పుట్టిన ఊరు జాబిర్ అహ్మద్ సార్ కానీ నేను కానీ ఇక్కడ పుట్టిన మీరందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళే పైసా వస్తుందే. మన పైసకు మనం సక్రమంగా పోయి మన దేశంలో ప్రపంచంలో కానీ మనం
ఇండియా లోపల కానీ తెలంగాణ రాష్ట్రంలో లోపల కానీ ఆదర్శ వైద్యాన్ని చేసి మనం అందరం కలిసి మన చేద్దామని ఈ శుభాకాంక్షంగా తెలియజేస్తూ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం అందరం కలిసి ఉండాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా శివాజీ స్టాచ్యూ గురించి పెద్ద మనసు పెట్టుకొని ఇలా జాబీర్ అహ్మద్ గారు మన జాబీర్ అహ్మద్ కౌన్సిల్ గారు మన స్టాచ్యూకు శాంక్షన్ చేయించి కన్స్ట్రక్షన్ కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు నేను ముందే చెప్పాను 150, 75 తర్వాత మనం పెట్టుకోవాలి. ఎందుకు నేషనల్ హై పరిధిలో ఫ్లైఓవర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా మనం 75 ఇష్టపెట్టే మనం స్టాచ్యూ కడుతున్నాము. స్టాచ్యూ మన పండుగ అయిన తర్వాత దాన్ని పూజ చేస్తాం. ఫండ్స్ గురించి మాట్లాడేందుకు మన చైర్మన్ సార్ కూడా చెప్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం అయితే ఏమీ లేదు, కానీ ఆయన కూడా ఈ మున్సిపాలిటీ నుంచి ఆయన కూడా ఫండ్ ఇవ్వాలా. నా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ నుంచి మా పార్లమెంట్ సోదరులు నాగేంద్ర ఫండ్ నుంచి ఖచ్చితంగా శివాజీ మహారాజ్ మన అందరికీ మీకు అందరికీ గుర్తు. శివాజీ మహారాజ్ అంగరక్షకుడు ఉంటారు. ఒక ముస్లిం మదారి అనే సోదరుడు ఉంటారు. పెద్దలు ఓఎస్సీ గారు కూడా ఔరంగాబాద్ మీటింగ్లో చెప్పారు. ముస్లిం సోదరులు ఆయన అంగరక్షకుడు ఉన్నాయంటే ఆయన ముస్లిం వ్యతిరేక మంత్రి కాదు. మన దేశం కోసం మన దేశం మంచి కూడా మొగలే ఉన్న ఇక్కడ సత్తా ఎందుకు చేస్తారని కొట్లాడిన వ్యక్తి. అందరు కలిసి శివాజీ స్టాచ్యూ కానీ వివేకానంద స్టాచ్యూ కానీ ఏదైతే గౌరవ ఎమ్మెల్యే రామగోపాల్ గారికి, వారితో పాటు ఆర్డీఓ గారికి, అదేవిధంగా రామకృష్ణ గారికి, శ్యామానంద్ గారికి, ఉద్యోగ అధ్యక్షుడు రాష్ట్రం గారికి, వైస్ చైర్మన్ జాబీర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ అందరికీ నాకు నమస్కారం చెప్పింది. సార్ ముఖ్యంగా మున్సిపల్ తరఫు నుంచి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా కప్పి చెప్పినట్టు అన్ని రకాలుగా పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, తర్వాత మా ఎమ్మెల్యే రామగోపాల్ గారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, సార్ ఈ కరెంటు యొక్క ప్రాబ్లం చాలా పెద్ద ఉంది సార్. ప్రతిసారి మీటింగ్కు వస్తారు, నామమాత్రంగా గణేష్ కూర్చుంటే నిమజ్జనం అయిపోతుంది కానీ పని మాత్రం చేయదు సార్. ఇంతకుముందు ఇక్కడ పొరపాటు జరిగింది బైసాలు ఒకప్పుడు. ఇప్పటికి కూడా ఇంకా కొన్ని పోల్స్ బట్టిగల్లో చాలా ప్రాబ్లం సార్. అదేవిధంగా కిసాన్లో కూడా రోడ్డుపై వెళ్తుంటే రోడ్డు మధ్యలో 2-3 పోల్స్ ఉన్నాయి సార్. నేను మొన్న మా వైస్ చైర్మన్ గారు కూడా చెప్పిన, కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. మరి ఆగమేఘాల మీద ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి దీనికి స్పెషల్గా మీరు కరెంట్ వాళ్ళని చెప్పి సార్ ఈ విద్యుత్ స్తంభాల ప్రాబ్లం తీయించాలని చెప్తున్నాను. ఇంకోటి ముఖ్యంగా సార్ మిషన్ భరిత వల్ల బైసా పట్టణంలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా అయినాయి సార్. మేమైతే కౌన్సిల్లో చెప్పి మా మున్సిపల్ వైస్ చైర్మన్ కావచ్చు, కమిషన్ కావచ్చు, కౌన్సిల్లో కావచ్చు చెప్పండి రోజు సార్. విసిఎత్తిపై మున్సిపాలిటీ కూడా వస్తున్నాం సార్. నెలకు ఒకసారి కూడా మీటింగ్ కూడా రమ్మంటే మాకు రాబోతే తెలియదు సార్. అట్లా ఆ రకంగా మిషన్ భరిత వల్ల ఆ మంచినీళ్ళు అచ్చుడు దేవుడు కానీ రోజు ఫోన్లు సార్, మా ఇల్లు ముందర లొందున్నది, వీళ్ళు పడుతుందని చెప్పేసి మేము ఎంతగా చేస్తాం సార్. కాకపోతే ఇప్పుడు ఫెస్టివల్ సార్, ఫెస్టివల్ ముందర కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. గణేష్ నిమజ్జనం పోయేది ఇక్కడ సమస్యాత్మక ప్రాంతం కాబట్టి ఇప్పుడు నా ఎగ్జాంపుల్ మా కిసాన్ గారికి వెళ్తుంటే బారిమాంలో ఇప్పటివరకు ఇద్దరు పడ్డారు సార్. కాళ్ళు కూడా ఇది సార్, మీ కమిషనర్ కూడా చెప్పిన దాదాపు ఒక మొగల్ లోపు లొందు సార్. మా మున్సిపల్ వాళ్ళు చెప్తేనేమో మిషన్ భరిత వాళ్ళ పెడతారు, మిషన్ భరిత చెప్తున్నా మున్సిపాలిటీ వాళ్ళని ఎత్తుతారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్న, కమిషనర్ గారికి అతి త్వరలో మున్సిపాలిటీ నుంచి ఏవైతే పనులు జరుగుతాయి కానీ ఇవైతే మా మున్సిపాలిటీలో చేయలేరు సార్. మీరు ఖచ్చితంగా మిషన్ భరిత వాళ్ళ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి ప్రతి ఒక్క ఈ రోడ్ల పైన ఉన్నటువంటి వాటి సీసీ తోటి పూర్తి చూపిస్తేనే బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ అందరూ సమక్షం చెప్తున్నాను సార్. ముఖ్యంగా కరెంటు సమస్యలు చాలా ఉంది సార్. వైర్లు వేయడం కావచ్చు, ఇన్పా పోల్స్ కొన్ని ఉన్నాయి, షార్ట్ వస్తున్నాయి. వాటిని ఇమీడియట్లీగా స్పెషల్ పాయింట్ పెడతారు, ఏం పెడతారు తెలియదు సార్. మీరు ఖచ్చితంగా ఈ 4-5 రోజులలో ఆ పోస్ట్ తీస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. ఇప్పటి నుంచో వస్తున్న ఆనవాతి మాదిరిగా మనకు వినాయకుడు కూర్చోబెట్టుకొని నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ నిమజ్జనంలో మనకు ముఖ్యంగా ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉంటుందో అదే మనకు మెయిన్. దాంట్లో ఇప్పుడు చెప్పిన మాదిరిగా చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి సార్. దాంట్లో కరెంటు ఇబ్బంది, అవి కాంపల్ ఇబ్బంది ఉన్నది బట్టికి వెళ్ళే సైడ్లలో. ఇంకొకటి ఆ రోడ్ల ఇబ్బంది కూడా సార్, అది చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడున్న కౌన్సిలర్లకు అక్కడ ఉన్న వాళ్ళని తిట్టడం జరుగుతుంది సార్. అది కూడా దృష్టిలో పెట్టుకొని చేయండి. మరి ఒకటి ఏమిటంటే మనకు ఇప్పుడు హిందూ
ఏరియాల నుంచి పోవడం, ముస్లిం ఏరియాల నుంచి పోవడం జరుగుతుంది. ఒక శ్రద్ధ తీసుకొని మన హిందూ ఏరియా నుంచి పోయిన దానికి మనం బాధ్యత తీసుకోవాలి. ముస్లిం ఏరియా నుంచి పోయిన దానికి ఇక్కడ ఉన్న పెద్దలు ఉన్నారు, వాళ్ళు పూర్తిగా బాధ్యత తీసుకొని శాంతియుతంగా తీసుకుపోతారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇది ఎట్లా ఉందంటే ఇద్దరు అక్కడ పూర పశ్చిమపట్నంలో బైంసవాసులు, ఆయన కూడా బైంసవాసులే, నేను కూడా బైంసవాసులే. బైంస మంచిగా కావాలా, బైంస ఒక అలగలా కాకుండా మంచిగా ఉండాలని మేము ఇద్దరం కూడా ఛాయాశక్తితో ఎటువంటి భేదాలు లేకుండా ప్రోగ్రెస్ కోసం పార్టీ లేకుండా ఖచ్చితంగా ప్రజాసేవ కోసమే ఆయన కూడా కానీ చేసుకున్న కానీ చూస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాస్తవంగా గత ప్రభుత్వం 25 కోట్లు శాంక్షన్ చేసింది. ఆ ప్రభుత్వం పోగానే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ 25 కోట్లు కూర్చుంది. ఫండ్స్ లేవని నాకు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది కౌన్సిల్ నుంచి. నేను రిక్వెస్ట్ ప్రకారం మన మున్సిపల్ మినిస్టర్, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా నేను దాదాపు 1.5 months ముందు మున్సిపాలిటీ మనకు 10 కోట్లు ఫండ్ చేయాలని నా లెటర్ మీద కూడా పెట్టడం జరిగింది. మీరు దీనికి చక్కగా చూడచ్చు. కానీ ఇంతవరకు ఫండ్స్ లేవని ఫండ్ చేయగట్టిందో అయినా కూడా నేను ఆయన పోయి మన సీఎం దగ్గర కూర్చుండి ఫండ్స్ తెప్పించి ఈ మున్సిపాలిటీకి డెవలప్ చేస్తామని తెలియజేస్తున్నాను. మన కేంద్ర ప్రభుత్వము స్మార్ట్ సిటీ, అమృత్ సిటీ అని మన దేశంలో చాలా రకాల శాంక్షన్ చేసింది. లాస్ట్ ఇయర్ ఆదిలాబాద్కు అమృత్ సిటీ అని శాంక్షన్ అయింది. ఈ సంవత్సరం నిర్మల్కు అమృత్ సిటీ అని శాంక్షన్ అయింది. నెక్స్ట్ బడ్జెట్లో పైసా కూడా అమృత్ సిటీ అమృత్ సిటీ వస్తే కేంద్రం నుంచి చాలా ఫండ్స్ వస్తాయి. ఇప్పుడు సులభ ఏరియా అనుకోండి, కొత్త కాలనీలు అనుకోండి, అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి వాస్తవంగా. అది కూడా దశల వారీగా అది కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. సోదరులు చాలా సమస్యలు చెప్పడం జరిగింది.